హాయ్ అండి. వెల్కమ్ టు స్మైలీ టాక్స్. ఐ హోప్ మీ అందరూ చాలా బాగున్నారని చెప్పి, అందరూ కూడా మీ సంక్రాంతిని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాను. మేము కూడా చాలా బాగా చేసుకున్నామనమాట. సంక్రాంతి తరువాత ఇక్కడ మనకి హైదరాబాద్లో రెగ్యులర్గా చాలా ఎగ్జిబిషన్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఇక్కడైతే మనకి ఆకృతి ఉంది తాజ్ కృష్ణాలో. సో నెక్స్ట్ వస్తున్నదంతా సమ్మర్ కాబట్టి నాకైనా లేదా మా మమ్మీ వాళ్ళకైనా ఏదైనా మంచి కోటా కానీ కాటన్ కానీ శారీస్ ఆర్ డ్రెస్సెస్ కోసం అయితే చూస్తూ ఉన్నామన్నమాట. రాగానే ఇక్కడ మనకి ఫస్ట్ కనిపించిన స్టాల్ వచ్చేసి ఈ రోనాక్ జ్యువెలరీ వాళ్ళది. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. సో ఇక్కడ నేను చూసిన కలెక్షన్ మీకు చూపిస్తూ ఉన్నాను. జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా వీళ్ళ కలెక్షన్ చెక్ చేయాలంటే కనుక వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడొచ్చు అనమాట. ఈ మధ్య నాకు ఇమిటేషన్ జ్యువెలరీ మీద చాలా ఇంట్రెస్ట్ అయితే అనిపిస్తూ ఉంది. మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వేసుకోవచ్చు కదా. బట్ నేను చూస్తున్నది వచ్చేసి ఇండో వెస్టర్న్ స్టైల్, కంప్లీట్ ట్రెడిషనల్ స్టైల్ కాదనమాట. ఇండో వెస్టర్న్ కోసం చూస్తూ ఉన్నాను. అండ్ సిల్వర్ కాకుండా నార్మల్గా తీసుకుందామని చెప్పి ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా మోస్ట్లీ సిల్వర్ కలెక్షన్ అయితే ఉంది. సో మీకు ఎవరికైనా సిల్వర్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే చెక్ చేసేయచ్చు. ఇక్కడి నుంచి అయితే మనము సేఫ్టీ పెన్ స్టాల్కి వెళ్ళామన్నమాట. సంహవ్ ఈసారి ఎగ్జిబిషన్ నాకు చాలా మంచిగా నచ్చింది. అంటే అస్సలు హై రేంజ్లో కాకుండా మంచి డీసెంట్ రేంజ్లో అయితే మనకి అవుట్ఫిట్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న శారీస్ వచ్చేసి 2500 అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా జరీ కోటాకి రెప్లికా లాగా అనిపిస్తున్నాయి అన్నమాట నాకు. అంటే ఇంకా జరీ కోటా మనకి 15,000 18,000 ఇంకా అసలు దాని ఎండ్ రేంజ్ అనే చెప్పనవసరం లేదు. స్టార్టింగ్ రేంజ్ మేబీ అరౌండ్ 15,000 అలా ఉంటుంది కదా. సో జస్ట్ ఇన్ కేస్ ఎవ్రీ టైం అవి కొనలేని వాళ్ళు వన్స్ ఇన్ ఏ వైల్ అలాంటి ఫీల్ రావాలంటే కనుక ఈ శారీస్ చాలా మంచిగా ఉన్నాయన్నమాట. కొన్ని డిజైన్స్ 2500 ఉన్నాయి, కొన్ని వచ్చేసి 2000 ఉన్నాయి. అసలు చాలా మంచిగా అనిపించింది. సేఫ్టీ పిన్స్ స్టాల్లో సంభవం మేము వచ్చిన ప్రతిసారి మనకి ఏదో ఒకటి కుదురుతుందన్నమాట శారీ. అంటే బాగుంటుంది కలెక్షన్ అండ్ ప్రైస్ కూడా డీసెంట్ ఎనఫ్ ఉంటుంది. సో ఇక్కడున్న ఈ జెరికోటా రెప్లికా స్టైల్ శారీస్ అయితే ఇక్కడ మేము చూస్తున్నాం కదా. ఇవి జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా ఈ వీడియో చూస్తూ అయ్యో మేము మిస్ అయిపోయాము ఎగ్జిబిషన్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఈ ఎగ్జిబిషన్ మనకి మండే కూడా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ మీరు మండే కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళలేకపోయినా వీళ్ళది స్టోర్ ఉందని చెప్పారనమాట. సో నేను కూడా చాలాసార్లు స్టోర్ ఉన్నట్లు చెక్ చేశాను కానీ బట్ ఎప్పుడు విజిట్ చేయలేదు. సో ఆ అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ శారీస్ నచ్చుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ అయినా కూడా చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ నేను చూపిస్తున్నాను. ఈ పర్టికులర్ పిచ్ వైట్ డిజైన్ ఉంది కదా, ఆ పీచ్ కలర్దైనా ఈ బ్లూకి పింక్ బార్డర్ అయినా ఈ 2 శారీస్ వచ్చేసి 2500, అదర్ అన్నీ కూడా 2000 అనమాట. చాలా మంచిగా అనిపించింది అసలు. అంటే ఫ్యాబ్రిక్ బాగుంది, డెఫినెట్లీ ఒరిజినల్. బట్ ఇవి కూడా చాలా మంచిగా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నది వచ్చేసి కోటా శారీస్కి కట్ వర్క్ వచ్చి ఉన్నాయి. అమ్మ చూస్తున్నది వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అనమాట. అవి కూడా చాలా మంచిగా అనిపించాయి అసలు. 1500. అండ్ ఈ చెక్స్ ఉన్న శారీస్ ఉన్నాయి చూసారా, ఆ చీర అంతా చెక్స్ ఉన్న శారీసే యాక్చువల్గా. అవైతే 2000. అమ్మ అయితే ఈ శారీ తీసుకున్నారనమాట. పీకాక్ బ్లూ ఆర్ రామా బ్లూ ఆ కలర్లో ఉంది. 1500 రూపీస్. కోటా శారీ, బట్ ఈ బార్డర్కి ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చేసరికి చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది. అమ్మ వేసుకున్న శారీ కూడా లాస్ట్ టైం ఒకసారి ఐ థింక్ హైలైఫ్ ఎగ్జిబిషన్లో సేఫ్టీ పిన్స్లో తీసుకున్నామన్నమాట. లైక్ ఐ సెడ్ సమ్హౌ ఎవ్రీ టైం వీళ్ళ దగ్గర శారీస్ అయితే కుదురుతున్నాయి మనకి, చాలా మంచిగా అనిపిస్తున్నాయి. అంటే మెయిన్ ప్రైస్ తక్కువ, రెగ్యులర్గా బయట తిరుగుతూ ఉన్న వాళ్ళకి కొంచెం బెస్ట్ ప్రైస్లో మంచి లుక్లో అయితే వచ్చేస్తాయి అనిపిస్తుంది. సో ఆ శారీ అయితే మాకు ఆ పీకాక్ బ్లూది నచ్చింది. ఇంకా కలర్స్ కావాలని చెప్పి చెక్ చేస్తూ ఉన్నామన్నమాట, బికాజ్ మన ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకుందామని చెప్పి. అదే శారీలో కొంచెం గ్రీన్ కలర్ ఇది, అండ్ అక్కడ అమ్మ చూస్తున్నది వచ్చేసి ఆరెంజ్కి పింక్ కలరు, అండ్ ఇంకా ఎల్లోకి పింక్. ఈ కలర్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ అది పింక్ కాదనుకుంటాను, లావెండర్ ఆ టోన్లో ఉంది ఎల్లోకి. ఫర్ నౌ ఈ కలర్సే అవైలబుల్ ఉన్నాయి, ఇంకా అన్నీ కూడా అయితే అయిపోయాయని చెప్పారనమాట. ఎంత ఎలిగెంట్గా ఉందో కదా ఈ కలర్ కాంబినేషన్, ఆరెంజ్కి లావెండర్ కలర్ టోన్లో చాలా మంచిగా ఉందనిపించింది. అండ్ డెఫినెట్లీ 1500 అంటే అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు.
ఇప్పుడు చూస్తున్నవొచ్చేసి మనకి అదే స్టాల్‌లోనే కలంకారీ టైప్ ఆఫ్ శారీస్ అనమాట. 2000 రూపీస్ చెప్పారు. ఏ కలర్ అయినా కూడా. దీనిలో కూడా ఒకటైతే తీసుకుందామని చెప్పి చూసాము. బట్ చాలా హ్యూజ్ క్రౌడ్ ఉందనమాట. సో, అదే చూస్తూ ఉన్నాము ఏది తీసుకుందామని చెప్పి. ఎన్ని కలర్స్ ఉన్నాయో ఈ కలంకారీ శారీలో కూడా 2000. అండ్ ఇక్కడ చూస్తున్న ఈ బేస్ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ ఉంది కదా! ఇవొచ్చేసి మనకి ఖాదీ టస్సర్ శారీస్ అనమాట. దీని బార్డర్ చాలా మంచిగా అనిపించింది. ఒక్కసారి నేను చూపిస్తున్నాను చూడండి. ఇట్లా కౌ ప్యాటర్న్ వచ్చి ఉందనమాట. దానికి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది బార్డర్‌కి. ఆల్ ఓవర్ శారీ ఇలాగే లైన్స్ ఉంటుంది. లోపల మాత్రము పళ్ళు బాందిని అండ్ బ్లౌజ్ బాందిని అని చెప్పారు. ఆహ్, దాని ప్రైస్ వచ్చేసి మనకి 3500 పడుతుంది. ఈ ఎగ్జిబిషన్స్ అంతా కూడా ఒక వైబ్ అనమాట. ఇంత క్రౌడ్‌లో ఇన్ని షాప్స్ ఒకటే దగ్గర అసలు చాలా నచ్చేస్తుంది. కాకపోతే ఫ్రీక్వెంట్‌గా రాకూడదు. అంటే ఇదే మంత్‌లో 2, 3 టైమ్స్ ఎగ్జిబిషన్ పెట్టారనుకో వెంటనే వచ్చామంటే అవే కలెక్షన్స్ అయితే ఉంటదనమాట. సో, వన్స్ ఇన్ ఎ వైల్ ఎవ్రీ 2-3 మంత్స్‌కి ఒకసారి కన్నా విజిట్ చేశామంటే కొత్త కలెక్షన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయనిపిస్తుంది. ఈ మధ్య అయితే మేమొచ్చి చాలా డేస్ అయితుందనమాట. అందుకే సంహౌ చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యి ఫుల్‌గా అయితే షాప్ చేశాము. ఈ సేఫ్టీ పిన్స్ స్టాల్‌లో అయితే మనము 3 శారీస్ తీసుకున్నామనమాట. ఈ కోటాకి కట్ వర్క్ ఉన్నాయి కదా! అవే మనము 3 శారీస్ అయితే తీసుకున్నాము. చాలా బెస్ట్‌గా అనిపించాయి 1500కి. నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ పాండోరా స్టాల్‌కి వెళ్ళిపోయామనమాట. ఈ పర్టిక్యులర్ స్టాల్‌లో గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు యూజ్ చేసే ఇయర్ రింగ్స్‌లో ఉన్న స్టోన్స్ సంహౌ చాలా ప్రీషియస్‌గాను, క్వాలిటీగా ఉంటాయన్నమాట. సో, నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నారు కదా! స్టడ్ టైప్ 1000 అలా అయితే అయితుందనమాట. చాలా మంచిగా ఉన్నాయనిపించింది. షైన్ అది కూడా. అంటే ఎక్కడైనా ఇలాంటి ఇయర్ రింగ్స్ కనిపిస్తాయి కానీ ఇవి క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంటాయి. ఇంకొక్కసారి కొన్నామంటే అలాగే అయితే ఎత్తిపెట్టుకోవచ్చనమాట. ఎప్పటికి కలర్ పోవు, షైన్ కూడా పోవు. చాలా కలెక్షన్ అయితే ఉంటుంది. నేను ఎవ్రీ టైమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చెక్ చేస్తూ ఉంటాను. బట్ ఎప్పుడైనా డైరెక్ట్‌గా చూసినప్పుడు పెట్టుకొని తీసుకుంటే బావుంటుంది కదా! అని చెప్పి ఈసారి ఇక్కడ స్టాల్ కనిపించగానే చాలా సేపయితే చెక్ చేసి ఫైనల్‌గా ఆ స్టడ్స్ అయితే తీసుకున్నాను. ఇయర్ రింగ్సే కాకుండా మనకి ట్రెడిషనల్ వేర్ నెక్ పీసెస్ ఆర్ బ్లాక్ బీడ్స్‌లో కూడా వీళ్ళ దగ్గర చాలా ప్రీమియం కలెక్షన్ ఉంటుందనమాట. అంటే మనకి ఇమిటేషన్ జ్యువెలరీకి ఇప్పుడు చాలా ప్లేసెస్ అయితే వచ్చేసాయి అసలు. ఎక్కడైనా కూడా పర్చేస్ చేయొచ్చు. బట్ ఆ ఇమిటేషన్‌లో ప్రీమియం కొనాలి అన్న థాట్ ఎవరికైనా ఉంటే కనుక చెక్ చేయొచ్చు. ఇవైతే మనకి కలర్ పోలేదనమాట. బట్ నేనెప్పుడూ ట్రెడిషనల్ వేర్‌లో కొనలేదు. ఎక్కువ ఇండో వెస్టర్న్‌లోనే ట్రై చేస్తూ వచ్చాను. బికాజ్ ఎక్కువ మనకి డ్రెసెస్ మీదకే రిక్వైర్మెంట్ అయితే ఉందనమాట. శారీస్ మీదకి ఎలాగో ఇవి వేసుకోము. సో, అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ ఇండో వెస్టర్న్ కలెక్షన్ చూస్తూ ఉన్నాను. బట్ మీకెవరికైనా ట్రెడిషనల్‌లో ఇమిటేషన్ ప్రీమియం క్వాలిటీ కావాలనుకుంటే యూ కెన్ డెఫినెట్‌లీ కీప్ దిస్ పర్టిక్యులర్ స్టాల్ ఇన్ యువర్ మైండ్. వీళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంటుంది. అండ్ షాప్ కూడా బంజారా హిల్స్‌లో అయితే ఉంది. సో, ఇమిటేషన్ జ్యువెలరీ మనం పెట్టుకున్నా కూడా వాటిల్లో కూడా మనకి క్వాలిటీ ఉన్నవైతే ఇంకా మంచిగా ఉంటాయి కదా! సో, అందుకోసం అని చెప్పైతే ఈ స్టాల్ నా ఫేవరెట్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చూస్తున్న శారీస్ వచ్చేసి మళ్ళీ సేఫ్టీ పిన్ స్టాల్ అనమాట. బట్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లేస్. సేఫ్టీ పిన్స్ వాళ్ళు మొత్తం 3 స్టాల్స్ అయితే పెట్టారు. ఇంకా నేను చూస్తున్నది వచ్చేసి సెకండ్ స్టాల్ అనమాట. ఇక్కడ స్టార్టింగ్‌లో ఈ కలంకారీ కోటా శారీస్ ఉన్నాయి కదా! అవి వచ్చేసి మనకి కోటా మీద కలంకారీ ప్యాచ్ వర్క్ వచ్చింది. చాలా మంచిగా అనిపించాయి అవి. 4000 రూపీస్ అనమాట. ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో దాంట్లో అయితే. అదే చెక్ చేస్తూ ఉన్నాను. బికాజ్ ఇందాక కోటాకి ప్యాచ్ వర్క్ వచ్చిన శారీస్ అయితే ఉన్న కలర్స్ అన్నీ మనమే తీసేసుకున్నాము. జస్ట్ ఒక కలర్ తీసుకోలేదనమాట. ఇంకా మనకి ఇంట్లో వాళ్ళకి రిక్వైర్మెంట్ అయితే ఉంది కావాలి అని చెప్పి. సో, అందుకోసం ఇవి చూస్తూ ఉన్నాను. ఇవైతే మనకి ప్రైస్ 4000 చెప్పారు. బట్ డెఫినెట్‌లీ నెగోషియబుల్ అంట. తగ్గిస్తామని అయితే అన్నారు. సో, చెక్ చేస్తూ ఉన్నామనమాట. ఇంకా ఇవే కాకుండా మనకి బాగల్పూర్ టస్సర్ శారీస్ ఉన్నాయి. బెనారస్‌లో మంచి క్వాలిటీ శారీస్ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా డిఫరెంట్ శారీస్ కొంచెం బెస్ట్ ప్రైస్‌కే అయితే ఉన్నాయి. ఇక్కడ నేను చెక్ చేస్తూ ఉన్నాను కదా! ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో వీటిలో. ఇవొచ్చేసి మనకి హ్యాండ్లూమ్ టస్సరు. బాగల్పూర్ టసర్ అని కూడా అంటారు కదా! అవి.
3500 అనమాట దీని ప్రైస్. ఇవి కూడా మనకి బెస్ట్ ప్రైస్‌కి ఇస్తామని చెప్పారు. సో, మీకెవరికైనా నచ్చుంటే వెళ్ళి బెస్ట్ ప్రైస్ కోసం అయితే అడిగి ట్రై చేయొచ్చనమాట. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా ఆ స్టాల్‌కి, ఈ స్టాల్‌కి డిఫరెన్స్ ఏంటంటే నేను అదే వాళ్ళని అడుగుతూ ఉన్నాను. అక్కడ కూడా సేఫ్టీ పిన్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా ఉందేంటి అంటే, వాళ్ళు ఇదే కాదమ్మా ఇంకా ఒక స్టాల్ కూడా ఉంటది. మొత్తం 3 స్టాల్స్ ఉన్నాయి మావి అని చెప్తూ ఉన్నారు. సో, అక్కడికి, ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఈ కలంకారీ కోట ఒకటి అయితే అండ్ ఈ జరీ కోట రెప్లికాస్‌లో ఇంకా హై ఎండ్‌లో ఉన్నాయి. ఐ థింక్ వీళ్ళిక్కడ 5000 ఆర్ 6000 చెప్పారు. జరీ కోట రెప్లికాస్. బికాస్ కాటన్‌లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా! సిల్క్ కోట, కాటన్ కోట, ఇంకా చాలా రకాల కోటాస్ ఉంటాయి కదా! సో, అలా ఇవి కొంచెం మంచి క్వాలిటీ ఆఫ్ కోట అనమాట. 6000 అంట. జరీ కోట రెప్లికాస్ అని చెప్పచ్చు. ఇక చూపిస్తున్నాను కదా! ఇలా అయితే ఉన్నాయి. అన్నీ కూడా మంచి కలర్స్‌లో డీసెంట్ ఎనఫ్ ఉన్నాయి. వీటికైతే మనకి ప్రెజెంట్ రిక్వైర్మెంట్ లేదనమాట. సో, అందుకోసం అని చెప్పి మనం అవైతే చూడలేదసలు. నెక్స్ట్ ఇదొచ్చేసి హ్యాండ్ ఫ్యాబ్స్ వాళ్ళ స్టాల్ అనమాట. ఈ ఒక్క శారీయే చెక్ చేసాము. తను వేసుకో ఉన్నారు కదా అది. జామ్దాని శారీ 14,500 అని చెప్పైతే చెప్పారు. అండ్ అక్కడ హ్యాంగ్ చేసి ఉంది కదా పీచ్ కలరు. అది కూడా దీంట్లోనే డిజైన్ అంట. 14,500. హ్యాండ్ ఫ్యాబ్స్ ఆల్మోస్ట్ మనం ఎగ్జిబిషన్‌కి వెళ్ళిన ప్రతి సారీ అయితే ఈ స్టాల్ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్‌లోనే ఎంట్రన్స్‌లో ఫస్ట్ షాప్ అనమాట ఇది. నెక్స్ట్ మేము చూసిన స్టాల్ అయితే ఈ ఓం జగదాంబ వాళ్ళదనమాట. అసలు చాలా సార్లు మనం ఎగ్జిబిషన్‌కి వెళ్తూ ఉంటాం కదా! ఈ పర్టిక్యులర్ స్టాల్ అయితే నేను ఇంతకుముందు ఎప్పుడు సమ్‌హౌ చూడలేదు. మేబీ మిస్ అయ్యాననుకుంటాను. బట్ చాలా మంచిగా ఉందనమాట. ఈసారి అయితే నేను ఖచ్చితంగా కొనాలనైతే డిసైడ్ అయిపోయాను. బికాజ్ ఆల్మోస్ట్ అన్ని డ్రెసెస్ కూడా మనకి 2000, 2500 అలా ఉన్నాయి అంతే అనమాట. సమ్మర్‌కి యూజ్ అయ్యే టైప్ ఆఫ్ మంచి కాటన్ డ్రెసెస్ అది కూడా. సో, వై నాట్ అనిపించింది. నేనైతే ఇంకా చాలా కూడా తీసుకుందాం అనుకున్నాను. బట్ కలర్స్ నా దగ్గర ఉన్నవే ఉండేసరికి 2 డ్రెసెస్ అయితే తీసుకున్నాననమాట. ఎక్కువ ఏ లైన్ ఆర్ కార్డ్ సెట్స్ కోసం అయితే చూస్తూ ఉన్నాను. సో, ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇవన్నీ కూడా ఏ లైన్. అన్నిటికి కూడా ప్యాంట్ వస్తుంది. ప్రైస్ 2000, 2500 ఎక్కువ అయితే ఇదే ప్రైస్ రేంజ్‌లో ఉన్నాయి. నెక్స్ట్ వస్తున్నదంతా మనకి సమ్మర్ అండ్ వెడ్డింగ్ సీజన్ కదా! సో, ఇప్పటి నుంచే స్లోగా మనకి టైం దొరికినప్పుడు వెళ్ళి అలా చూస్తూ ఉన్నామంటే మంచివైతే దొరుకుతాయన్నమాట. ఒక్కొక్కసారి లాస్ట్ మినిట్‌లో ఏదో ఒకటి దొరికిందే కదా అన్నట్లు తీసేసుకుంటూ ఉంటాము. సో, మనకి ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు అలా టైం కన్నా స్పెండ్ చేశామంటే మంచి డ్రెసెస్ కనిపిస్తాయని నాకైతే అనిపిస్తుంది. ఇందాక చూపించారు కదా! బ్రౌన్ కలర్ అది కూడా అయితే తీసుకున్నాననమాట నేను. బ్రౌన్ ఒకటి అండ్ స్కై బ్లూ కలర్‌ది ఒకటి తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నదొచ్చేసి ఏ లైన్. ఇది కూడా మంచిగా అనిపించింది. బట్ అందులో మిడిల్‌లో ఉండే పింక్ కలర్ ఫ్లవర్ ఏమన్నా కొంచెం ఎక్కువ పాప్ అయితుందేమో అని చెప్పైతే తీసుకోలేదనమాట. బట్ అయితే చాలా బెస్ట్‌గా అనిపించింది నాకు. వీళ్ళ కాంటాక్ట్ నంబర్ నేను తీసుకున్నాను. జస్ట్ ఇన్ కేస్ మీకు ఏదైనా డ్రెస్ నచ్చుంటే వాళ్ళు ఆన్‌లైన్‌లో ఇస్తారేమో అయితే అడగొచ్చనమాట. నేను ఈ క్లిప్ తర్వాత అయితే వాళ్ళ డీటెయిల్స్ యాడ్ చేస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. ఈ పింక్ డ్రెస్ కూడా బావుంది. బట్ నాకు కావాల్సిన సైజ్‌లో అయితే లేదు. మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ లాగా అయితే వచ్చిందనమాట. కాటన్ ఇవన్నీ కూడా మంచి కాటన్ డ్రెసెస్ 2000 కొన్ని, 2500 కొన్ని అలా ఉన్నాయి. సో, బెస్ట్ కదా ఆ ప్రైస్‌కి. ఇక్కడ నేను ఇందాక బ్రౌన్ చూసాను కదా! అదే పింక్ కలర్‌లో కూడా అయితే ఉంది. చాలా కలెక్షన్ ఉందనమాట. నేనైతే ఓన్లీ ఏ లైన్ ఆర్ అంబ్రెల్లా కట్ కోసం చూస్తూ ఉన్నాను. ఇక్కడ పింక్ కలర్ చూపించారు కదా! అందులో స్కై బ్లూ అదిగో ఇక్కడ చూపిస్తున్నారు కదా! ఈ డ్రెస్ అయితే తీసుకున్నా అనమాట నేను స్కై బ్లూ టోన్‌లో. దీనికి దుపట్టా రాదు. 2 పీస్ సెట్ ఇది. అండ్ ఇందాక బ్రౌన్ కలర్ చూపించాను కదా! అదైతే మనకి 3 పీస్. సో, ఈ 2 అయితే తీసుకున్నాననమాట. 2400 పడ్డాయి ఈచ్ వన్. 2400, 2400 అలా అయ్యాయి. మంచి కాటన్ డ్రెసెస్. సో, మనకి వాష్ చేసినా కూడా కాటన్ కాబట్టి జస్ట్ ఐరన్‌కి ఇవ్వచ్చు. ఇఫ్ నీడెడ్ ఇంకా స్టార్చ్ అయితే పెట్టుకోవచ్చు. బట్ నాకైతే ఫర్ నౌ ఐరన్ చాలని అనుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళు మస్టర్డ్ యెల్లో చూస్తున్నారు కదా! దానిలో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. పీచ్ కలరు అలాగా.
సో, వీళ్ళకి క్లౌడ్ కిచెన్ కూడా అయితే ఉందంట. ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయమని అయితే చెప్పారు. సో, జస్ట్ ఇన్ కేస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అయితే ట్రై చేయొచ్చు. నేను కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నాను. ఇంకా శాండల్స్ అండ్ పర్సెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే అసలు ఈ ఎగ్జిబిషన్‌లో కొదవలేదనిపించిందనమాట. ఎన్ని స్టాల్స్ ఉన్నాయో వాటికైతే అసలు చాలా చాలా రిక్వైర్మెంట్ ఉంది. అండ్ స్టాల్స్ కూడా అలానే ఉన్నాయి. ఇవే కాకుండా వాచెస్ షాప్స్ కూడా చాలా కనిపించాయి. మనకి హై ఎండ్ బ్రాండ్స్ అన్నీ కూడా మంచి ప్రైస్ రేంజ్‌లో అయితే వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. అది కూడా అయితే చెక్ చేసాం మేము. పార్టీ వేర్ డ్రెసెస్ కూడా బాగున్నాయి. కానీ మనకైతే ప్రెజెంట్ రిక్వైర్మెంట్ లేదు కాబట్టి అవి చూడలేదు. మనం జస్ట్ క్యాజువల్స్ ఒక్కటే అయితే చెక్ చేసామన్నమాట. నేనైతే ఒక ఫ్యూ డేస్ నుంచి ఒక దుపట్టా కోసం చూస్తున్నాను. వీలైతే దాని ఫోటో ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి. మీకు ఎవరికైనా ఇది ఎక్కడ దొరుకుతుందో మంచి క్వాలిటీది కనుక తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. సో బేసిక్‌గా కాంతా వర్క్ దుపట్టా కోసం చూస్తున్నాను. మోస్ట్‌లీ ఇన్ టస్సర్ ఇఫ్ నాట్ కాటన్‌లో అయినా కూడా సరే. ఇక్కడ ఈ స్టాల్ మొత్తము కాంతా వర్కే అనమాట. చూసి చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాను. అదే ఫోన్‌లో సెర్చ్ చేస్తూ ఉన్నాననమాట. హమ్మయ్య! నాకు కావాల్సిన దుపట్టా ష్యూర్‌గా ఉంటుంది అని చెప్పి. బికాజ్ స్టాల్ అంతా కాంతా వర్కే కదా! బట్ వాళ్ళు దుపట్టాస్ తీసుకురాలేదంట. ఓన్లీ శారీస్ అండ్ టాప్స్ అయితే తీసుకొనొచ్చానని చెప్పారు. ఓహ్! షిట్ అనుకున్నాననమాట. ఇదొచ్చేసి పార్సీ వర్క్ శారీ. మొత్తం హెవీగా గ్రాండ్ పళ్ళు ఉందనమాట. సో, వీళ్ళిక్కడ లోకల్ కాదు. సమ్‌వేర్ ఎక్కడి నుంచో అయితే వచ్చారు నార్త్ నుంచి. ప్రైస్ వచ్చేసి 15,000 ఆ పార్సీ వర్క్ శారీ. ఇంకా ఈ టస్సర్‌కి కలంకారీ వచ్చినవి ఉన్నాయి. చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట వాటిల్లో కూడా. అది వచ్చేసి మనకి 4,000 ప్రైస్ రేంజ్‌లో అయితే చెప్పారు. అంతా కూడా ఎక్కువ కచ్ వర్క్, ఈ పార్సీ వర్క్‌ని ఫోకస్ చేశారు. బట్ నాకు కావాల్సిన దుపట్టాస్ అయితే ఒక్కటి కూడా లేదనమాట. సో, మీకెవరికైనా కచ్ వర్క్ దుపట్టాస్ మంచి క్వాలిటీవి ఎక్కడైనా కనిపిస్తే నాతో షేర్ చేసుకోరా? నేనైతే మంచిగా ఇలా డ్రెస్ స్టిచ్ చేసుకుందామని చెప్పైతే అనుకుంటూ ఉన్నాను. సో, వీళ్ళ దగ్గర ఈ కచ్ వర్క్‌లోనే మనకి టాప్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. అవి 1500 అలా ఉన్నాయి. ఈ క్రీమ్ కలర్ శారీ ఉంది చూసారా? మొత్తం కచ్ వర్క్ వచ్చి వావ్! అసలు అంతా కూడా హ్యాండ్ వర్క్ ఇది. సో, మనకి బ్యాక్ సైడ్ చూస్తే అర్థమైపోతుందనమాట. డెఫినెట్‌లీ ఇలాంటిది ఒకవేళ శారీ వేసుకోలేకపోతే మంచి డ్రెస్ ఉన్నా కూడా చాలా బావుంటదనిపిస్తుంది నాకు. ఆ క్రీమ్ కలర్ శారీ 15,000. ఇంకా ఇక్కడ టాప్స్ కూడా అయితే చాలా ఉన్నాయన్నమాట లైక్ ఐ సెడ్. ఎంత బావుందో కదా! ఈ శారీ ఇలా పెట్టుకొని చూస్తుంటే అసలు చాలా మంచిగా అనిపించింది. పళ్ళుకి హెవీగా ఇస్తారు. ఇంకా ఆల్ ఓవర్ శారీ అక్కడక్కడ అయితే ఉంటుందనమాట. టూ గుడ్ ఉందనిపించింది. 15,000. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. ఒక్కసారి అయితే చెక్ చేయొచ్చు. ఇవి టాప్స్ దట్ టూ స్ట్రెయిట్ కట్ అనమాట. సో, ప్రెజెంట్ నాకైతే స్ట్రెయిట్ కట్ టాప్స్ రిక్వైర్మెంట్ లేదు. అందుకనైతే తీసుకోలేదు. బట్ 1500 శారీస్ మేనేజ్ చేయలేమన్న వాళ్ళు డెఫినెట్లీ తీసుకోవచ్చు అనిపిస్తుంది. బికాస్ అదంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట. సో, అదొక ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. సో, అన్నీ మనకి రకరకాలైతే మన వార్డ్‌రోబ్‌లో ఉండాలి కదా! అందులో ఇది కూడా ఒక రకం అంతే అనమాట. ఇక్కడి నుంచయితే మనము స్లోగా నెక్స్ట్ స్టాల్‌కి మూవ్ అయ్యామనమాట. అక్కడ నాకు కావాల్సిన దుపట్టా స్టైల్‌లో కనిపించింది గానీ, బట్ ఎగ్జాక్ట్‌లీ అదే కాదు. దీంట్లో నాట్ వర్క్ అలా అయితే ఉందనమాట. ఇది దుపట్టా అలాంగ్ విత్ కంప్లీట్ సెట్ 3 పీస్ సెట్ 6,000 రూపీస్ అయితే చెప్పారు. బట్ ఓన్లీ దుపట్టా 3,000 అంట. దానికి నాట్ వర్క్ కూడా అయితే ఉంది. సో, నేను అలా అయితే వద్దనుకున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ మనం చూస్తున్న స్టాల్ వచ్చేసి విమా దిలీప్ వాళ్ళదనమాట. ఈ పర్టిక్యులర్ స్టాల్ చాలా సార్లు అయితే ఎగ్జిబిషన్‌లో నేను చూస్తూ ఉన్నాను. మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది. లెనిన్, కాటన్‌లో అలాగా. సో, అందుకోసమని అయితే చెక్ చేస్తూ ఉన్నాను. బట్ మనకైతే కొంచెము లెంత్ ఎక్కువ అయితుంది అనిపించిందనమాట. అందుకోసం అని చెప్పైతే తీసుకోలేదు. బట్ ఫ్యాబ్రిక్ ఎవరికైనా నచ్చున్నా లేదా లెంత్ మీరు సమ్‌హౌ అడ్జస్ట్ చేసుకోగలుగుతాము అనుకున్నా కూడా అయితే హ్యాపీగా తీసుకోవచ్చు.
నెక్స్ట్ స్టాల్ వచ్చేసి సాన్విక క్రియేషన్స్ వాళ్ళది. ఈ పర్టిక్యులర్ స్టాల్ కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుందనమాట. ఎందుకంటే చాలా మంచి లాంగ్ ఫ్రాక్స్ అయితే ఉంటాయి. లాంగ్ ఫ్రాక్స్ కాదు యాక్చువల్లీ ఫ్రాక్స్. అది షార్ట్ లెంత్‌లో అయినా, లాంగ్ లెంత్‌లో అయినా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్‌లో అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట. ఈసారి ఏంటంటే మనకి కిడ్స్ కూడా అయితే ఫ్రాక్స్ ఉన్నాయి. అందుకోసం అని చెప్పి మేము పాపకైతే ట్రై చేస్తూ ఉన్నాము. మంచి మెరూన్ కలర్‌లో అలాగా చాలా మంచిగా ఉందనిపించింది. ఇది 400 అలా అయితే చెప్పారనమాట. లోపల చాలా మనకి ఖర్చు అయితే ఉంటుంది. సో, జస్ట్ ఇన్ కేస్ టైట్ అయినా కూడా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. చాలా కలర్స్‌లో ఉన్నాయి. ఇప్పుడు తను వేసుకున్న ఫ్రాక్ అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్‌లో, డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో కూడా అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇంకా మన ఏజ్ వాళ్ళకి ఫ్రాక్స్ అయితే మనకి మల్ కాటన్, మల్ చందేరి, నార్మల్ కాటన్ ఇంకా అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్‌లో అయితే ఉన్నాయి. ఈసారి అయితే నేను ఎక్కువ మా పాప కోసం అయితే చూసాననమాట. చాలా క్యూట్‌గా అనిపించాయి వాళ్ళ అవుట్‌ఫిట్స్. అండ్ ఇది చూసారా, ఇది మనకి మంచి స్కై బ్లూ కలర్‌లో ఐ థింక్ అది మల్ కాటన్ ఆర్ మల్ చందేరి అనుకుంటాను. చాలా బాగున్నాయన్నమాట. అండ్ ఇక్కడ వర్క్ ఉండే ఫ్రాక్స్ అయితే ఉన్నాయి. మంచి ఆ హ్యాండ్స్ కూడా అయితే డిఫరెంట్‌గా ఇప్పుడు ట్రెండింగ్ హ్యాండ్స్‌లో వచ్చాయి. అండ్ ఆ నెక్ ప్యాటర్న్ చూసారా, ఇక్కడ ఒక దానికి అది ఇప్పుడు చాలా ట్రెండ్‌లో ఉంది కదా! పింక్‌దైనా, గ్రీన్‌దైనా, బ్లూ ఈ నెక్ ఇప్పుడు చాలా ట్రెండ్‌లో అయితే ఉందన్నమాట. సో, జస్ట్ ఇన్ కేస్ ఈ ఫ్రాక్స్ మీకు ఎవరికైనా నచ్చుంటే ఒక్కసారి అయితే వీళ్ళని రీచ్ అవ్వచ్చు. వీళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. చాలా సార్లు ఎగ్జిబిషన్‌కి వచ్చినప్పుడు మనం ఈ స్టాల్ అయితే ఎక్స్‌ప్లోర్ చేశాము. మోస్ట్‌లీ ఎవ్రీ టైమ్ కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి మనకి శ్రీమాత బొటీక్ వాళ్ళదనమాట. ఈ పర్టిక్యులర్ స్టాల్‌లో కలెక్షన్ కూడా మీ అందరికీ చాలా నచ్చుతూ ఉంటుంది కదా! మంచి శారీస్ మంచి ప్రైస్ రేంజ్‌లో అయితే ఇస్తూ ఉంటారనమాట. ఇక్కడ జామ్దాని హ్యాండ్లూమ్ శారీస్ ఇవి. 6000 ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే చెప్పారు. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా మట్కాలో, మస్లిన్‌లో వీవ్‌లోనే మనకి సీక్వెన్స్ వచ్చేస్తుంది కదా! ఆ పర్టిక్యులర్ శారీస్. ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట శ్రీమాత బొటిక్‌లో. ఈ ఎగ్జిబిషన్ మనకి స్టిల్ మండే రోజు కూడా అయితే ఉంటుంది. మండే ఈజ్ ఎ పబ్లిక్ హాలిడే కాబట్టి చాలా మంచిగా అయితే మీరు విజిట్ చేయొచ్చు. జస్ట్ ఇన్ కేస్ మీకేదైనా నచ్చుంటే ఆ స్టాల్ నేమ్ గుర్తుపెట్టుకున్నారంటే మన వీడియో నుంచి అక్కడికి వెళ్ళి హ్యాపీగా అయితే పర్చేస్ చేయొచ్చనమాట. ఎవరైనా హైదరాబాద్ నాన్ లోకల్స్ వీళ్ళ నంబర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను కాబట్టి చూసి అయితే వాళ్ళని రీచ్ అవ్వండి. నేను ప్రీవియస్‌గా చెప్పినట్లు బ్రాండెడ్ వాచెస్ కూడా అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇవి ప్రైస్ రేంజ్ 3000 కొన్నయితే 2000, 2500 నుంచి కూడా అయితే ఉన్నాయి. బ్రాండెడ్ వాచెస్ అండ్ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్. సో, ఎవరికైనా వీటి గురించి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము ఇక్కడ ఒక స్టాల్ ఉందన్నమాట. హ్యాపీగా అయితే పర్చేస్ చేసేయొచ్చు. అర్మానీ అవి, కోచ్‌వి ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ ఉన్నాయి. అండ్ సేమ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా మైకెల్ కోర్స్ వాచెస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడికొచ్చి అయితే హ్యాపీగా షాపింగ్ చేసేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదనమాట. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.